रेड्डी से स्टार्ट करेंगे, नारायण रेड्डी जी। Yeah. Hello. Namaste, everybody. Myself, Dr. N. Narayan Reddy. Telugu, sir. Telugu. Yeah. Myself, Dr. Narayan Reddy, N. from Sri Krishna Devaraya College of Horticultural Sciences under Sri Balaji Educational Society. This college, Dr. YSR Horticulture University ఆధ్వర్యంలో ఉంది. ఈ 4 రోజుల వెబినార్ సందర్భంగా మనము మొదటి రోజు కెనోపీ మేనేజ్మెంట్ కత్తిరింపుల గురించి తెలుసుకున్నాము. రెండో రోజు వచ్చేసి మనము డ్రిప్ ఇరిగేషన్ మీద, అంటే బిందు సేద్యం మీద, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మీద చెప్పుకున్నాము. మూడో రోజు స్పెషాలిటీ కెమికల్స్ మీద కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు 4వ రోజు మన దగ్గర ఇద్దరు డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ ఉన్నారు. ఒకరు వచ్చేసి మిస్టర్ డి హరిబాబు రెడ్డి గారు మరియు మిస్టర్ జె శ్రీనివాసులు గారు. ఇద్దరు కూడా కృషి రసాయన్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ లిమిటెడ్ లో పనిచేస్తూ ఉన్నారు. కృషి రసాయన్ లో మొదటిగా హరిబాబు రెడ్డి గారు ఉన్నారా ఇప్పుడు రైట్ నౌ అవైలబుల్? వారు కానీ హరిబాబు గారు ఇస్ దేర్? Yes sir. Yes sir. Is my screen shared? Yes sir. Okay. హరిబాబు రెడ్డి గారు వచ్చేసి హరిబాబు రెడ్డి గారి గురించి కొన్ని వాక్యాలు చెప్తాను నేను. ఆయన సాయిల్ సైన్స్ లో పట్టభద్రులైన తర్వాత ఎస్వి యూనివర్సిటీలో వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐటీసీ లిమిటెడ్ లో పనిచేశారు. సుదీర్ఘంగా 3 దశాబ్దాల కాలంలో వాళ్ళు చాలా పొజిషన్స్ లో ఉన్నారు. సీడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. నాగార్జున ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో కూడా వాళ్ళు పనిచేశారు ఒక 10 సంవత్సరాల కాలము. తర్వాత కృషి రసాయన్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ లిమిటెడ్ లో వాళ్ళు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గా కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ గురించి చెప్పాలంటే ఇది వీళ్ళు స్పానిష్ కంపెనీ అయినటువంటి ఆగ్మా ఎనర్జీ, తర్వాత ఆల్గా ఎనర్జీ ఇండియాతో వీళ్ళు జాయింట్ వెంచర్ లో పనిచేస్తూ ఉన్నారు ఇండియాలో. మనకు వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైతులకు, ముఖ్యంగా ద్రాక్ష రైతులకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. వాటి గురించి కూడా వాళ్ళు ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఎక్టో ఎండో మైక్రోరైజా ప్లస్ మైక్రోరైజా ఈ కాంబినేషన్స్ తోటి వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. తర్వాత రెండవ స్పీకర్ గురించి చెప్పాలంటే మిస్టర్ జె శ్రీనివాస్ గారు. ఆయన కూడా గ్రేప్ క్రాప్ ప్రొటెక్షన్ మీద మాట్లాడతారు. అంటే ద్రాక్ష పంటల్లో చీడపీడల గురించి, వాటి నిర్వహణ ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని మీద వాళ్ళు మాట్లాడతారు. ఆయన KRAPL గుంటూరులో ఉంటారు. వాళ్ళు ప్లాంట్ న్యూట్రిషన్, ప్లాంట్ ప్రొటెక్షన్, ఈ కంపెనీ వచ్చేసి కృషి రసాయన్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ లిమిటెడ్ ప్లాంట్ న్యూట్రిషన్ మరియు ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్ ను అందిస్తా ఉన్నారు. మనకు ముఖ్యంగా ద్రాక్ష రైతుల్లో ఏ విధంగా క్వాలిటీ గ్రేప్స్ ను ప్రొడ్యూస్ చేయాలా అనే ఈ 4వ రోజున వీళ్ళిద్దరూ రావడం మనకు చాలా సంతోషదాయకము. వీళ్ళ కెరీర్ చాలా చక్కగా ప్లాంట్ ప్రొటెక్షన్ తో స్టార్ట్ చేశారు. బేసికల్లీ ఈయన కూడా ఒక హార్టికల్చరిస్టే. వాళ్ళు మొదట్లో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో పనిచేశారు 5 సంవత్సరాల కాలం, DPAP డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ లో. తర్వాత యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ లో కూడా ఒక 8 సంవత్సరాలు వాళ్ళు పనిచేయడం జరిగింది. ధనుకాల్లో ఒక 8 సంవత్సరాలు, రెమినో వల్ల 2 సంవత్సరాలు చేసి మళ్ళీ ధనుకాకు వచ్చారు. ప్రస్తుతానికి వీళ్ళు కృషి రసాయనంలో పనిచేస్తూ ఉన్నారు. కోస్టల్ ఏరియాలో మొత్తం చూసుకుంటారు. నౌ ఐ రిక్వెస్ట్ మన హరిబాబు రెడ్డి గారిని, వీళ్ళు ద్రాక్ష పంటల ఆరోగ్య నిర్వహణ గురించి వాళ్ళు చెప్తారు. హరిబాబు రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి, ప్లీజ్. నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ స్వాగతం ఈ వెబినార్ కి. ముందుగా నేను ఈ క్రాప్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి మా దగ్గర కొన్ని స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడతాను. వాటికి ముందు మీ అనుమతితోటి, నేను నారాయణ రెడ్డి గారి అనుమతితోటి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. स्लाइड शो कर सकते हैं आप? Is it not, my screen is not shared, madam?
shared screen, but Yes, not, yes, yes. Okay. slideshow. Okay, okay, okay. Okay. Continue. Thank you. అండ్ మొదటిగా ఈ క్రాప్ న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. మనకి మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో మనం భూమిని తల్లిగాను దైవంగాను భావిస్తాం. అయితే ఈ తల్లికి, ఈ దైవానికి మనం ఇచ్చే మర్యాద మన మాటల్లో చాలా ఎక్కువగా ఉంది, కానీ మన చేతుల్లో కొంచెం తక్కువ ఉందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటి అంటే, భూమి అంటే కేవలం పిడికిన మట్టే కాదు, కొన్ని లక్షల సూక్ష్మజీవుల పోషకాల సమూహమే మట్టి. ఆ మట్టే మనకి పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా మా కంపెనీ వారు కొన్ని ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు, కొన్ని కొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చారు. అవి మీకు ఏ రకంగా ఉపయోగపడతాయి, మనం మనం అనుకున్నటువంటి దైవంగా భావించే తల్లి భూమి తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుతాయి అనే విషయాన్ని మీకు చాలా తక్కువ టైంలో 4-5 స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనం ఈ కేమాక్స్ ఎనర్జీ అని మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి. ఈ ఉత్పత్తి మేము యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి ఒక ఆల్గా ఎనర్జీ అనే ఒక స్పెయిన్కి సంబంధించిన ఒక దేశంలో ఉన్న ఆల్గా ఎనర్జీ అనే కంపెనీ వారి యొక్క టెక్నికల్ సపోర్ట్ తోటి మేము ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చామండి. దీంట్లో మైక్రో ఆల్గే అనే ఒక భాగము, తర్వాత అబాస్కులర్ మైకోరైజా ఫంగై అనేది ఒక భాగంగా ఉంటుందండి. ఈ రెండు కలిపి ఈ కేమాక్స్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇది మనం దీంట్లో మనకు దీని ఉపయోగాలు ఏంటి అంటే, ఈ మైక్రో ఆల్గేలో ఒక 45 to 70% ప్రోటీన్ ఉంటుంది, 15 to 25 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒక 10 to 30% కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఇవి కాకుండా విటమిన్లు కూడా ఉంటాయి, జింకు, ఫెర్రస్, మెగ్నీషియం అంటే ఇటువంటి సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ఈ మైక్రో ఆల్గేలో ఉంటాయి. అయితే రెండో భాగమైనటువంటి అబాస్కులర్ మైకోరైజా ఫంగైలో మీకు 95 ఈ అబాస్కులర్ మైకోరైజా ఫంగై మనకు ఇది అబాస్కులర్ మైకోరైజా ఫంగై మనకి ఈ ప్రోడక్ట్ లో రెండో భాగంగా ఉంటుంది. దీంట్లో మనకు 95% ఎండోమైకోరైజా ఉంటుందండి, 5% ఎక్టోమైకోరైజా ఉంటుంది. ఈ 95% ఎండోమైకోరైజా ఉండడం మూలాన ఇది వేరు యొక్క వ్యవస్థని విస్తృతపరిచి దానికి కావాల్సినటువంటి పోషకాలని త్వరితంగా అందిస్తుంది. నత్రజనిని కానీ, భాస్వరాన్ని కానీ, తర్వాత పొటాషియం కానీ, జింకును కానీ ఇది భూమిలో నుంచి మొక్కలకు అందించడానికి సహాయపడుతుందండి. అంటే ఈ ఫంగస్ యొక్క ఈ శిలీంధ్రం యొక్క సమూహాలు భూమిలో ఎక్కువగా ఏర్పడి వేరు వ్యవస్థ అనుసంధానంగా ఉండి వేరు యొక్క ఆరోగ్యాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతాయండి. అదేవిధంగా ఇది భూమి యొక్క నేల యొక్క పిహెచ్ వాల్యూస్, అంటే మన ఈ పిహెచ్ని తగ్గించడం, అంటే మనం దానికి ఏదైనా సెలైనిటీ లాంటిది, మనం క్షారతత్వం కానీ లాంటి దాన్ని నియంత్రించడానికి ఈ ఎరువు అన్ని రకాలుగా మొక్కకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఇటువంటి అన్ని రకాల పోషకాలను తీసుకుంటే శక్తిని పెంచడం, నేల యొక్క ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా ఇది మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ద్రాక్షలో మనం కలిపేసేటువంటి బయో ఫెర్టిలైజర్స్ కానీ, అంటే మనం వేసేటువంటి పేడ ఎరువుతో కానీ, లేదా పేడ ఎరువుతో వేసుకోలేకపోయినప్పుడైతే మనం డ్రిప్పర్ దగ్గర కొద్ది కొద్దిగా వేసుకుంటూ ప్రత్యేకంగా కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్తో కానీ కలిపి వేసుకోవచ్చు అండి. ఇది సాయిల్ అప్లికేషన్ భూమికి అందించాల్సిన 4 గ్రాన్యూల్ రూపంలో, అంటే పొడి రూపంలో ఉంటుంది, గుళికల రూపంలో ఉంటుంది. 4 కిలోలు 1 ఎకరానికి మనం దీన్ని మన కంపెనీ వారు రికమెండ్ చేస్తున్నారండి. మీరు రైతుల సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించి మీ భూమి యొక్క ఆరోగ్యాన్ని, మీరు ఇచ్చే పోషకాల యొక్క నియంత్రితమైన పద్ధతిలో పోషకాలను మొక్కకు అందించేటువంటి సామర్థ్యం ఈ భూమికి పెరుగుతుంది అనమాట. దీన్ని వాడడం వల్ల పెరుగుతుంది. సో ఇది 4 కిలోలు మీరు ఉపయోగించండి. నెక్స్ట్ స్లైడ్. ఎస్ సార్. PPT not able to see the PPT. Screen is not shared, sir? Not at all. I am resharing again. It's showing, sir. It's showing. Somebody confirmed me. Madam, is my screen is not shared? No, shared hai sir. Shared, sir. Yes. Yes. Yeah. Yes. So ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్ కాకపోయినా నెక్స్ట్ దీనిలో మనకి ఈ క్రిపాన్ అనేది ఇథియోపాన్ 39% మీరు రైతులందరూ లీఫ్ షెడ్డింగ్ అంటే ఆకు రాలడం కోసం దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దీన్ని మీరు 2.5 ml per లీటర్కి కలిపి
ఒక ఎకరానికి 400 నుంచి 500 ml సరిపోతుంది. ఇది మీరు లీఫ్ షెడ్డింగ్‌కి వాడొచ్చు అనమాట. మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత లీఫ్ షెడ్డింగ్ టైంలో, ప్రూనింగ్ ముందు లీఫ్ షెడ్డింగ్ టైంలో వాడేటువంటి ఒక కెమికల్. నెక్స్ట్ వాళ్ళకంటే ముందు నేను కవర్ చేస్తున్నాను కాబట్టి ఇది కవర్ చేస్తున్నాను. ఇది కెమికల్. నెక్స్ట్ స్లైడ్. తర్వాత GA3 మీరు మా దగ్గర ఉన్నటువంటి మేము ఎక్కువగా సప్లై చేసేటువంటిది ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ జిబర్లిక్ యాసిడ్. మీకు GA3 100 ppm డోస్లో మీరు వాడుకోవాల్సి ఉంటుంది. బట్ దీని గుండా మీకు మంచి వెజిటేటివ్ గ్రోత్, తర్వాత మీకు క్యాప్సూల్ యొక్క డెవలప్మెంట్, క్యాప్సూల్ అంటే పండ్ల మధ్యలో దూరాన్ని పెంచడానికి కూడాను, బెర్రీ ఎలాంగేషన్కి, బెర్రీ యొక్క దూరాన్ని పెంచడానికి, క్యాప్సూల్ డెవలప్మెంట్కి పనిచేస్తుందండి. మొదటి డోసు 20 నుంచి 30 ppm వాడతారు. సెకండ్ డోస్ అట్ ది టైమ్ ఆఫ్ సెట్టింగ్ టైంలో 30 to 40 ppm వాడాలని రికమెండ్ చేస్తున్నాం. 4 to 6 mm సైజు ఉన్నటువంటి క్యాప్సూల్ తయారైనప్పుడు 40 to 50 ppm, 6 to 8 mm సైజు ఉన్నప్పుడు 30 to 50 ppm ఈ జైజిబ్ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. దీని గుండా మీకు విస్తృతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అండి, మా కంపెనీ నుంచి అందిస్తున్నటువంటి PGR ప్రోడక్ట్లో. నెక్స్ట్ స్లైడ్. ఇది మసాకి ఎనర్జీ అనేది ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టుగా ఇది కూడా మన ఇది అక్కడ ఆల్గా ఎనర్జీతో చేసినటువంటి ప్రోడక్ట్ అండి. ఈ మసాకి ఎనర్జీ అనే ఈ ప్రోడక్ట్లు దీంట్లో కూడా మైక్రో ఆల్గే కూడా కలిగి ఉంటుంది. దీనితో పాటుగా మైక్రో ఆల్గేతో పాటుగా ఈ ప్రోడక్ట్ లో బెనిఫిషియలీ మైక్రోబ్స్ ఉంటాయి. అవి దాంట్లో మేజర్ గా PSB ఉంటుందండి. అంటే PSB అంటే ఫాస్ఫరస్ ని కరిగించి మొక్కలకు అందించే బ్యాక్టీరియా ఉంటుందండి. ముందరి కేమాక్స్ ఎనర్జీలో ఫంగస్ శిలీంధ్రం ఉందండి, దీంట్లో బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియా. ఇది ఒక కన్సార్షియం ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందండి. దీని గుండా మనము ఇది నత్రజన్ని, పొటాష్ని, భాస్వరాన్ని, జింకుని, మ్యాంగనీస్ను కూడా దీన్ని మొక్కలకు అందిస్తుందండి. ఒక కన్సార్షియం ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం అందించిన వెంటనే ఇది డ్రిప్ ద్వారా అందించాలండి. ఇది ఒక హెక్టార్కి 2.5 లీటర్ అంటే ఒక ఎకరాకు 1 లీటరు డ్రిప్ లో వాడాలి. దీన్ని వాడినప్పుడు ఇది 2 నుంచి 4 వారాల లోపల వేరు వ్యవస్థతో అనుసంధానం అయిపోతుందండి. అయిపోయి మనకు భూమిలో మనకు తెలిసిన విషయమే, భాస్వరమే అన్నిటికంటే ఖరీదైనటువంటి ఫెర్టిలైజరు. అన్నిటికంటే మనం వాడిన తర్వాత కూడా నిరుపయోగంగా మారుతున్నటువంటి పోషకాలలో భాస్వరం అతిపెద్దది. ఆ ఎక్కువ రేటు కూడా ఎక్కువ. దాని యొక్క నిరర్ధకంగా మారేటువంటి స్వభావం కూడా ఆ భాస్వరానికి ఎక్కువ. కాబట్టి ఈ భాస్వర పేరు వాడినప్పుడు ప్రతిసారి లేదా ఎక్కువ 2 లేదా 3 సార్లు మీరు ఈ మసాకి ఎనర్జీ అనే ఈ బయో ఫెర్టిలైజర్ కనుక మీరు వాడినట్లయితే 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటేమో అది దాంట్లో ఉన్నటువంటి మైక్రో ఆల్గే అనేది కంప్లీట్ న్యూట్రిషన్ లాగా మొక్కకు ఉపయోగపడుతుంది. రెండో ఉపయోగం భాస్వరంతో పాటు నత్రజన్ని, జింక్ని, ఫాస్ఫరస్ని కరిగించి అందుబాటులో లేని రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని వీటిని మొక్కకు అందుకుండే విధంగా ఉపయోగపడుతుంది. దీన్ని వాడడం వల్ల మీ సాయిల్ హెల్త్ అంటే లోపల ఏవైతే పోషకాలు ఉపయోగంగా వస్తాయో ఈ బ్యాక్టీరియల్ యాక్టివిటీ, ఈ శిలీంధ్రాలు తర్వాత బ్యాక్టీరియా యొక్క యాక్టివిటీ పెరగడం వలన భూమి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, భూమి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, భూమి నిర్మాణము, భూమి నీటిని నిల్వహించుకునే శక్తి అవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఇవి పెరగడం వలన మన మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. దానితో పాటు మీకు అధికమైనటువంటి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. నాణ్యమైనటువంటి దిగుబడి, ఇది అధికమైనటువంటి దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా నాణ్యమైనటువంటి దిగుబడులు వస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఈ బ్యాక్టీరియా, ఈ ఫంగస్ ఇవన్నీ కూడా మనకు మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ నియంత్రితమైనటువంటి పద్ధతుల్లో అందిస్తాయి. నెక్స్ట్ స్లైడ్ అండి. మూడో ప్రోడక్ట్, ఇప్పుడు దాకా మనం ఒకటేమో కేమాక్స్ ఎనర్జీ అనే ఒక ప్రోడక్ట్ ని ఫెర్టిలైజర్ గ్రాన్యూల్ రూపంలో పొలాలకు అందిస్తున్నాం. రెండోది డ్రిప్ రూపంలో భూమికి అందిస్తున్నాం. అవి 2 కూడా భూమికి అందించేటువంటి ఫెర్టిలైజర్స్ అయితే, ఈ కజుకి ఎనర్జీ అనేది ఇది పోలియార్ స్ప్రే అంటే మొక్కల మీద స్ప్రే చేయడానికి ఉపయోగించేటువంటి ఒక బయో ఫెర్టిలైజర్ అన్నమాట, లిక్విడ్ బయో ఫెర్టిలైజర్. దీంట్లో ఏముంది అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే అన్ని పోషక విలువలు కలిగినటువంటి మైక్రోఆల్గే ఉంటుంది. దానితో పాటుగా ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. దీంట్లో ఫ్రీ లివింగ్ నైట్రోజన్ అంటే ఫ్రీగా ఉండి గాలిలో ఉన్న నత్రజన్ని మొక్కకు అందించి
బ్యాక్టీరియా ఉంటుంది. దీని గుండా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. పండ్ల యొక్క క్వాలిటీ, దాని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. మంచి లస్టర్, మంచి మంచి అంటే మనం ఏమంటాం దాన్ని, మంచి చూడగానే షైనింగ్ బాగా కనబడేట్టుగా ఉంటుంది. యూనిఫామ్ సైజ్ వస్తుంది. ఫ్రూట్ యొక్క బరువు పెరిగి క్వాలిటీ పెరుగుతుంది అనమాట. ఫ్రూట్ ఎలాంగేషన్ అయ్యి గొర్రెల మధ్య దూరము, ఫ్రూట్ యొక్క పొడవు పెరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇది కూడా మనం ఆ యూపీటీ టెక్నాలజీని మనం ఆ ఆల్గా ఎనర్జీ స్పెయిన్ నుంచి తీసుకున్నటువంటి టెక్నాలజీ. ఈ ప్రోడక్ట్ మీరు కింద చూస్తున్నటువంటి ఈ స్లైడ్ లో మీకు చూస్తున్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ట్యూబ్స్ ఈ మైక్రో ఆల్గేని ఒక నియంత్రితమైనటువంటి కండిషన్స్ లో బయోరియాక్టర్స్ లో తయారు చేస్తారండి. ఆ టెక్నాలజీని మేము యూపీటీ టెక్నాలజీ అని పిలుస్తాం. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది అనమాట. అంటే మీరు ఎందుకు మాకు నైట్రోజన్ యొక్క అవసరం పెద్దగా ఉండకపోవచ్చేమో మీరు ద్రాక్షలు అనే ఎవరైనా రైతులు అనుకుంటే, అటువంటిది ఏమి లేదండి. ఇప్పుడు చలికాలంలో లేదా స్ట్రెస్ కండిషన్స్ ఉన్నప్పుడు లేదా డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ చలి ఉన్నప్పుడు మొక్కలు పూర్తి ఆహారాన్ని వేర్ల ద్వారానే తీసుకోలేవు. అటువంటిప్పుడు మనం పోలియార్ స్ప్రే కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు లేదా ఎక్కువ మాయిశ్చర్ అయిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం పైనుంచి కూడా న్యూట్రియంట్స్ ఇస్తాము. అలాగే మనం ఈ కజుకి ఎనర్జీని కనుక స్ప్రే చేసినట్టయితే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కకి అందిస్తుంది అనమాట. అందుబాటులోకి తీసుకొచ్చింది, మొక్కకు అందిస్తుంది. దానితోడు దీంట్లో మైక్రో ఆల్గేలో ఉన్నటువంటి ఎల్ టైప్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ కీలకమైన దశల్లో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను తీసుకునేటువంటి సామర్థ్యాన్ని అందిస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక విలువైనటువంటి పీజీఆర్ ప్రోడక్ట్ లో ఈ పోషక్ సూపర్ అనేది ఒకటండి. ఇది కూడా మీకు ఇది మనం 2 దశల్లో 2 సార్లు మనం రికమెండ్ చేస్తున్నాం. 250 ml. ఇది మా దగ్గర ఉన్నటువంటి చాలా పాత ప్రోడక్ట్. దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము దీన్ని చాలా రైతులందరికీ చాలా బాగా సుపరిచితం ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. అన్ని పంటల్లోనూ, అన్ని ఉద్యాన పంటల్లోనూ చాలా గొప్ప రిజల్ట్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ తోటి. మీరు దీన్ని స్ప్రే చేసినట్టయితే సేమ్ ఫ్రూట్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. ఫ్రూట్ మార్కెటబుల్ ఫ్రూట్ వాల్యూ మార్కెట్కి అందించుకోవడానికి ఉన్నటువంటి బెటర్ క్వాలిటీ రావడం వల్ల ఫ్రూట్ యొక్క మార్కెటబిలిటీ, షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అనమాట. అంటే మనం మార్కెట్కి తీసుకుపోయే ఫ్రూట్ మంచి ఫ్రూట్ గా ఉంటుంది. ఆ రవాణాలో కూడా ఫ్రూట్ డ్యామేజ్ కాకుండా మంచి ఫ్రూట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక గొప్ప ప్రోడక్ట్ అండి. ఇది 250 ml పర్ ఎకర్ మనం రికమెండ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 5 ప్రోడక్ట్లలో మొదటి స్టేజ్ లో అంటే ప్రూనింగ్ స్టేజ్ లో మనం ఈ మసాకి ఎనర్జీని డ్రిప్ ద్వారా ఒకసారి ఇచ్చుకుంటాం. తర్వాత లీఫ్, తర్వాత జస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో మళ్ళీ రెండోసారి మనం రికమెండ్ చేస్తున్నది ఏంటంటే మినిమం ఒక 0.5 లీటర్ to 1 లీటర్ ప్రతిసారి, అంటే 3 లేదా 4 సార్లు పంట మొత్తం ద్రాక్ష పంట అయిపోయే లోపల 3 సార్లు మనం ఈ మసాకి ఎనర్జీని కనుక వాడినట్లయితే మీకు అత్యంతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి. తర్వాత ఈ కజుకి ఎనర్జీని మనం ఫ్రీ ఫ్లవరింగ్, జస్ట్ పూత జస్ట్ చిన్న మొగ్గలు వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి, రెండోది ఫ్రూట్స్ తయారవుతున్న స్టేజ్ లో 2 సార్లు మనం రికమెండ్ చేస్తున్నామండి. దానితో పాటు ఈ ఫ్రూటింగ్ స్టేజ్ లోనే పోషక్ సూపర్ ని కూడా రికమెండ్ చేస్తున్నామండి. మన దగ్గర కొన్ని వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. దాంట్లో ఈ క్రిమిలా అని NPK 12, 11, 18% ఉన్నటువంటి ఈ ఫెర్టిలైజరు, ఇది మనము బ్యాసల్ డోస్ అంటే కింద ప్రూనింగ్ కంటే ముందు ఫస్ట్ భూమిలో వేయడానికి 50 kg ఏమని రికమెండ్ చేస్తున్నాం. అలాగే 41 to 80 days లో ఒక 25 kg ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వడానికి, ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ని ఇవ్వడానికి మేము చెప్తున్నామండి. దీంట్లో మీకు 11%, 12% నత్రజని, 11% భాస్వరము, 18% పొటాషియం ఉంటుందండి. ఇది మీకు చాలా ఉపయోగపడేటువంటి ఫెర్టిలైజర్. ఇది 25 kgలలోను 1 kg ప్యాకింగ్ లోను మా దగ్గర దొరుకుతుంది. తర్వాత రెండో ప్రోడక్ట్ MKP. ఇది 0.5234. అంటే దీంట్లో భాస్వరము, పొటాష్ భాస్వరం 52%, పొటాష్ 34% ఉంటుందండి. ఈ రెండు కూడా మొక్కకి కీలకమైన దశల్లో చాలా ఉపయోగపడే న్యూట్రియంట్స్. ఇవి రెండు కూడా అవైలబుల్ ఫామ్ లో, వాటర్ సాల్యుబుల్ ఫామ్ లో ఉండి మొక్క యొక్క పంట యొక్క క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. మిగిలిన న్యూట్రియంట్స్ యొక్క అప్టెక్ కూడా పెంచుతాయి అనమాట. ఇది కూడా మా దగ్గర 1 kg 25 kg ప్యాకింగ్ లో దొరుకుతుంది. 41 నుంచి 80 రోజుల టైంలో ఒక ఎకరాకి 20 kgలు వాడమన్నాం. ఆ 20 kgలు కూడా 5 kgలు పర్ డే, అంటే మీరు 2-3 రోజులకు ఒకసారి డ్రిప్ లో ఇచ్చినప్పుడల్లా 50 ½ కిలో ఒక ఎకరాకి ఒక రోజు లాగా
దాని 20 కేజీలు మనం డివైడ్ చేసుకుంటే 1/2 కిలో పర్ డే పర్ ఎకర్ లాగా మనం దీన్ని వాడుకోవాల్సి ఉంటుందండి. క్రిమాగ్ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇది ఒక వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అండి. 9.5% 9.5% మెగ్నీషియము, 12% గంధకము దీంట్లో ఉంటుంది. ఇది ఇది బాగా రెండు కలిగిపోయేటువంటి వాటర్లో నీరు బాగా కరిగేటువంటి ఫామ్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ట్రీ స్టేజ్ లో మొక్కకు బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో 9.5% భాస్వరము ప్లస్ 12% గంధకం ఉంటుంది. ఇది కూడా 1 కేజీ ప్లస్ 25 కేజీల ప్యాకింగ్ సైజులో ఉంటుంది. మనము 40 కేలు ఎకరాకి అందించమని రికమెండ్ చేస్తున్నాము. అది కూడా 6 నుంచి 40 రోజుల్లో వివిధ దశల్లో మీరు డ్రిప్ లో ఇచ్చేటప్పుడు ఒక 1.15 కేజీ పర్ ఎకర్ పర్ డే అలాగా ఆ ఉత్పత్తిలో అంటే 40 రోజుల్లో ఒక కేజీ 150 గ్రాములు ప్రతిరోజు అంటే మీరు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి డ్రిప్ లో కలిపినప్పుడు ఈ కలిపి ఇచ్చుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. మేము రికమెండ్ చేసేది కూడా అంటే ఈ క్రూషియల్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ స్టేజ్ లో మీరు మొదటి ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఒక దశలోను ఫెర్టిలైజర్తో కలిపి కానీ ఫెర్టిలైజర్తో కలపకుండా కానీ మసాకి ఎనర్జీని 3 సార్లు ఖచ్చితంగా వాడండి. థ్యాంక్ యూ అండి. మీరు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగచ్చు. ओके श्रीनिवासन सर आप स्टार्ट कर सकते हैं. क्वेश्चन आंसर हम लास्ट में लेंगे सर. ओके मैडम. ओके श्रीनिवासन सर अनम्यूट कीजिए. श्रीनिवास गारू श्रीनिवासಲು श्रीनिवासन सर अनम्यूट कीजिए. सर नोटिफिकेशन भेजा उस पर क्लिक कीजिए प्लीज. श्रीनिवासन सर प्राची can you unmute him? हाँ मैंने नोटिफिकेशन भेजा है सर उन्हें. Yeah. So in the meantime, just I will repeat whatever has happened during the past 3 days, and this is the 4th day. I think that will be the better course. If Srinivasulu comes, we can hand over. Prachi, you can telephone him and ask him to join. हाँ सर वो फोन रिसीव नहीं कर रहे हैं. श्रीनिवासन सर श्रीनिवासಲು हाँ जॉइन होती है. हाँ सर आप अनम्यूट कीजिए और बोल सकते हैं सर. talk to him in English. Srinivasa sir, can you unmute yourself? Hello. Srinivasa sir. Okay. Prachi, shall I repeat whatever has happened during the past 4 days? Okay. Sure, sir. That will be better. Right. మనము గత 3 రోజులుగా మనము ఈ ద్రాక్షలో క్వాలిటీ ద్రాక్షను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి దాని మీద 4 రోజుల వెబినార్ పెట్టుకున్నాం. ఈ 4 రోజుల వెబినార్ లో చాలా చర్చ నడిచింది. మొదటి రోజు వచ్చేసి మనము క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏ విధంగా కెనోపీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, కత్తిరింపులు చేసుకోవాలి అనే దాని మీద మనం చాలా విస్తారంగా మాట్లాడుకున్నాము. ఎన్ఆర్సి గ్రేప్ నుంచి డైరెక్టర్ గారు కూడా వచ్చారు. మనము మొదటి రోజు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారంగా ఎలా ప్రూన్ చేసుకోవాలంటే, చేసుకున్న తర్వాత ఎన్ని కేన్స్ ప్రూన్ చేసుకోవాలి, ఎక్కడ ప్రూన్ చేసుకోవాలి, ఫ్రూటింగ్ కోసము ఎంత బడ్ లోడ్ వదిలిపెట్టాలనే దాని మీద మనం సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మొదటి రోజు మనం ఏమనుకున్నాము అంటే, దూరాన్ని బట్టి మనం వేసిన వెరైటీని బట్టి కెనోపీ మేనేజ్మెంట్ చేసుకోవాలనేది ఒక నిర్దిష్టమైన అభిప్రాయము. విగరస్ వెరైటీస్ కానీ
ఇటువంటి ఉన్నప్పుడు చాలా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రోత్ ను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ. గ్రోత్ ఎక్కువగా నిరంతరించుకోకపోతే మనకు తగిన ఫలదాయకమైనటువంటి ఈల్డ్ రాదు. అందుకోసము ఫౌండేషన్ ప్రూనింగ్ చేస్తూనే, అంటే బ్యాక్ ప్రూనింగ్ చేసుకుంటూనే మనము కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 4 హరిబాబు. No, Haribabu, it is Srinivaslu will be joining now. అప్పట్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫౌండేషన్ ప్రూనింగ్ చేసుకునేటప్పుడు కేన్ డయామీటర్ ఎలా ఉండాలి అంటే 0.8 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 8 మిల్లీమీటర్లు. 8 మిల్లీమీటర్ల నుంచి 10 మిల్లీమీటర్ల వరకు ఉండొచ్చు. ఇంటర్నోడల్ లెంగ్త్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ వరకు కూడా ఉండొచ్చు. తర్వాత ఆకులు. Srinivaslu, you can unmute your. Yes, ma'am. Yeah, please start. Srinivaslu garu, you are available now? Yes, sir. But because my laptop has given some trouble, hence I am taken another laptop. I am joining from another laptop, sir. Please, Yeah, please carry on. Are you ready or shall I continue? Are you Good ready? evening, everybody. Yeah, please. గౌరవనీయులైన పెద్దలకి, శాస్త్రవేత్తలకి మరియు రైతు సోదరులందరికీ కృషి రసాయన కంపెనీ తరఫున మా నమస్కారాలండి. ముఖ్యంగా అనంతపురం హార్టికల్చర్ ఏడి నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా కంపెనీ తరఫున మా వందనాలు. ఇప్పుడు చెప్పుకోవాలంటే ద్రాక్ష పంటను గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. గత 3 రోజులుగా ద్రాక్ష పంటకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేశారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి కానీ, అలాగే ఈరోజు సేంద్రియ వ్యవసాయం గురించి కానీ హరిబాబు రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ గా నేను చెప్పబోయే విషయము, ద్రాక్ష పంటలో మనము ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అలాగే అధిక దిగుబడులు పొందడానికి సరైన సమయంలో సరైన ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్స్ ద్వారా మనం ఏ విధంగా ద్రాక్ష పంటని మనకు అనుకూలంగా ఎక్కువ దిగుబడులు వచ్చేలాగా, అలాగే మంచి పెరుగుదల వచ్చేలాగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఏ విధమైన పద్ధతులు మా కంపెనీ కీటక నాశనాల ద్వారా, అలాగే శిలీంధ్ర నాశనాల ద్వారా నిర్మూలించుకోవచ్చు అనేది మేము తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సస్యరక్షణ ద్రాక్ష పంటలో ముఖ్యంగా డిసీజ్ మేనేజ్మెంట్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ద్రాక్షలో డౌనీ మిల్డ్యూ డిసీజ్ అనేది చాలా తీవ్రమైన జబ్బు. ఇది ద్రాక్ష పంటను విపరీతంగా నాశనం చేసి, అలాగే దిగుబడులను నాణ్యతను దెబ్బతీసి రైతులకి చాలా నష్టం జరిగేటట్టు తయారు చేస్తుంది అన్నమాట. ఈ ద్రాక్ష పంటలో ఈ చీడపీడలను అరగట్టడానికి రైతులు సరైన సమయంలో సరైన జాగ్రత్తలు, తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టినప్పుడు రైతులు నష్టపోవడం అంటూ జరగదు. ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ డౌనీ మిల్డ్యూకి సంబంధించిన లక్షణాలు ద్రాక్ష ఆకుల మీద కానీ ఈ విధంగా ఉంటాయి, అలాగే బెర్రీస్ లో ఈ విధంగా ఉంటాయి. పైన చూస్తే డౌనీ మిల్డ్యూకి సంబంధించిన ఆకు పైభాగం అంతా పసుపు వర్ణానికి మరి ఇర్రెగ్యులర్ స్పాట్స్ తోటి క్రమేణా ఎండిపోవడం, ఈ విధంగా ఎండిపోవడం జరుగుతుంది. అలాగే కాయల మీద డౌనీ మిల్డ్యూ వ్యాపించినప్పుడు కాయ తోలులన్నీ నల్లగా మారిపోవడం జరుగుతుంది. ఈ బెర్రీస్ మీద ఈ విధమైన మచ్చలు ఏర్పడినప్పుడు క్రమేణా గుత్తులన్నిటికీ ఈ తెగులు వ్యాపించి క్రమేణా పంట దిగుబడిలో చాలా నష్టం జరగడం అనేది రైతులు గమనించి ఉంటారు. దీనికి సంబంధించి ఈ తెగుల్ని అరికట్టడంలో మా కంపెనీకి సంబంధించిన ఈ ఫ్లిక్ సూపర్ అనేది చాలా అద్భుతంగా నివారణ చర్యలు ఇవ్వగలదు. ఈ ఏ స్టేజ్ లో వాడాలంటే ఆఫ్టర్ ఫౌండేషన్ ప్రున్నింగ్, ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా రైతులు ప్రున్నింగ్ చేసే సమయంలో ఈ మందుని ప్రున్నింగ్ చేసిన తర్వాత ఒకసారి వాడినట్లయితే ఎకరాకి లేదా 1 లీటర్కి 3 గ్రాముల చొప్పున పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను మనం సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది.
ఈ ఫ్లిక్ సూపర్ అనే తెగులు నాశిని మనకు దగ్గర 10 నుంచి 15 రోజుల దాకా ప్లాంట్ ప్రొటెక్షన్ ద్రాక్షలో కలగజేస్తుంది. తర్వాత ప్రున్నింగ్ చేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫ్లిక్ సూపర్ అనే మందు వాడకుండా రెండోసారి సూపర్ హిట్, ఇందులో వచ్చి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే 2 రకాల మందులు కలిసి ఉంటాయి. ఈ మందును ఎకరాకి 300 మిల్లీలీటర్ల చొప్పున కానీ లేదా 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి కానీ ద్రాక్ష రైతులు స్ప్రే చేసినట్లయితే మనకు ద్రాక్ష పంట అనేది ఈ తెగుళ్ళ నుంచి, ఈ బోడి తెగుళ్ళ నుంచి కానీ అలాగే ఈ డౌనీ మిల్డ్యూ నుంచి కానీ పూర్తిగా రక్షణ పొందుతుందని తెలియజేయడం జరుగుతుంది. తర్వాత పౌడరీ మిల్డ్యూ. ఈ పౌడరీ మిల్డ్యూ అనేది రైతులు సాధారణంగా పౌడరీ మిల్డ్యూకి డౌనీ మిల్డ్యూకి రైతులకి తేడాలు సరిగా తెలియవు. పౌడరీ మిల్డ్యూని కొన్ని సమయాల్లో డౌనీ మిల్డ్యూ అనుకుంటారు. అలాగే డౌనీ మిల్డ్యూని వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. అటువంటిప్పుడు పౌడరీ మిల్డ్యూని చక్కగా ఇది పౌడరీ మిల్డ్యూనా డౌనీ మిల్డ్యూనా అని గమనించి దీనికి సంబంధించిన నిర్మూలన చర్యలు చేపట్టాలని రైతుల్ని కోరడం జరుగుతున్నది. ఈ పౌడరీ మిల్డ్యూ అనేది యూనిసిన్యులా నెక్టేరా అనే కాజల్ ఆర్గానిజం ద్వారా పంటను ఆశించడం జరుగుతుంది. ఒకసారి ఈ తెగులు ఆశించడం అనేది జరిగితే బడ్ బ్రేక్ అయిపోతుంది బెర్రీల దగ్గర. అలాగే యూజువల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ నవంబర్ నెలలో ఎక్కువగా చలి వాతావరణం, వింటర్లో డిసెంబర్ దాకా ఇది ప్రొలాంగ్ అవుతుంటుంది. కాబట్టి ఈ బూడి తెగుల్ని సరైన అవగాహనతో రైతులు నిర్మూలించుకున్నట్లయితే మనకు మంచి అద్భుతమైన ఫలితాలు పంట పెరుగుదలలో కానీ అలాగే బెర్రీస్ ఫార్మేషన్ లో కానీ తయారవడం అనేది జరుగుతుంది. ఈ బెర్రీస్ 50% మ్యాచ్యూరిటీ టర్న్ బ్యాక్ అండ్ బికమ్ డిస్టర్బ్డ్ ఇన్ షేప్. లాస్ ఆఫ్ ఫీల్డ్ రిజల్ట్స్ ఫ్రమ్ బోత్ బెర్రీ డ్రాప్ అండ్ రెడ్యూస్డ్ సైజ్ ఆఫ్ బెర్రీస్. రెడ్యూస్ అంటే ద్రాక్ష గుత్తుల సైజులో కానీ కాయల సైజులో కానీ ఇది తీవ్రమైన ప్రభావం కలగజేస్తుంది ఈ పౌల్ట్రీ మిల్డ్యూ. దీని నిర్మూలనకు వచ్చి మన కృషి రసాయన కంపెనీ వారు మనకి మీరు గమనించినట్లయితే ఈ పౌల్ట్రీ మిల్డ్యూకి సంబంధించిన ఇందాక డౌనీ మిల్డ్యూకి సంబంధించిన సిమ్టమ్స్ మేము చూపెట్టడం జరిగింది. అవి yellowish గా ఉంటాయి. అలాగే ఈ పౌల్ట్రీ మిల్డ్యూకి సంబంధించిన సిమ్టమ్స్ వచ్చి ఈ విధంగా ఆకు మీద తెల్ల చారలుగా బూజులాగా తయారై కాయలు గుత్తుల మీదకి బాకి బెర్రీస్ ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్లుగా టెబ్యుకోనజోల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ కాంబినేషన్ అయినటువంటి సూపర్ హిట్ అని కృషి రసాయన్స్ కంపెనీ వారి చాలా ఎక్సలెంట్ మాలిక్యూల్ ఉంది. దీనిని ఎకరాకి 300 ml లేక 1.5 ml పర్ లీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిసీజ్ తీసుకుంటే మనకు యాంథ్రాక్నోస్. దీనినే కొంతమంది రైతులు కప్పకన్ను తెగులు అని కూడా అంటారు. యాక్చువల్ గా కప్పకన్ను తెగులు అంటే ఫ్రాగ్ ఐ డిసీజ్ అంటారు. అది టొబాకో మిగిలిన క్రాప్స్ లో రావడం జరుగుతుంది. కానీ రైతులు ఈ యాంథ్రాక్నోస్ నే కప్పకన్ను తెగులని సాధారణంగా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటుంటారు. ఇది వచ్చి ఈ ఎల్సియోనో యాంపిలీనా ఫంగస్ ద్వారా కలగజేయడం జరుగుతుంది. ఈ కాజల్ ఆర్గానిజం వచ్చి విటికోలా రేసిబోర్స్కి అండ్ ఎల్సియోనో యాంపిలీనా ఈ 2 రకాల ఫంగస్ కాజల్ ఆర్గానిజం ద్వారా డెవలప్ ఈ యాంథ్రాక్నోస్ కి సంబంధించిన లక్షణాలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. బెర్రీస్ మీద కానీ అలాగే ఆకుల మీద కానీ బెర్రీస్ గుత్తుల మీద కానీ ఈ విధంగా తయారవి రాలిపోవడం అంటూ జరుగుతుంది. ఇది తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈ తెగులు సోకిన కాయలకు మార్కెట్లో మంచి విలువ రాకుండా రైతులు నష్టపోవడం అంటూ జరుగుతుంది. దీని నివారణకు వచ్చి మా కంపెనీకి సంబంధించి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒకటి ఇది థయోఫినైట్ మిథైల్. ఈ థయోఫినైట్ మిథైల్ ను 0.71 లేదా 0.95 గ్రామ్స్ 71 గ్రాముల దగ్గర నుంచి 0.95 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం ఈ యాంథ్రాక్నోస్ అనే తెగుల్ని అద్భుతంగా అరికట్టవచ్చు. అలాగే రెండో మాలిక్యూల్ ఏంటంటే CM75. దీంట్లో కార్బన్ డయాజమ్ ప్లస్ M45 రెండిటి కాంబినేషన్ కి సంబంధించిన ప్రొడక్ట్.
ఇది ఎకరాకి 600 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల్ని మనం అద్భుతంగా అరికట్టవచ్చు. అలాగే బోట్రిటిస్ బంచిరాట్. బోట్రిటిస్ బంచిరాట్ అయితే ఈ తెగులు పండ్ల గుత్తులను పంట మీద ఇంకా నిల్వ చేసినప్పుడు కూడా ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కాజల్ ఆర్గానిజం బోట్రిటిస్ సినేరియా. ఇది పంట మొత్తం మీద కాయలు తయారైనప్పటి నుంచి పంటను తీవ్రంగా నష్టపరచడం జరుగుతుంది. రైతులు ప్రత్యక్షంగా దీనికి సంబంధించి అనేక రకాల మందులు కొడుతున్నారు, కానీ దీన్ని కంట్రోల్ చేయడం అనేది అసాధ్యంగా మారింది. సో దీనికి సంబంధించి మా కంపెనీకి సంబంధించి కిక్ స్టార్ట్, ఇది బోట్రిటిస్ బంచిరాట్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ద్రాక్ష గుత్తులు ఇవి. అలాగే ఇవి బోట్రిటిస్ బంచిరాట్ అటాక్ అయిన పండ్ల గుత్తులు. ఈ రెండింటికి తేడా చూడండి. సో దీని ఈ తెగులు నిర్మూలనకి కిక్ స్టార్ట్ అని, ఇది మా కంపెనీకి సంబంధించిన కృషి రసాయన కంపెనీ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన కొత్త రకం మందు. దీని పేరు కిక్ స్టార్ట్. ఇందులో వచ్చి టెబ్యూకోనజోల్ ప్లస్ క్యాప్టాన్ ఉంటుంది. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ లో పనిచేసి మనకి ఈ తెగులు నివారణలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మేము చాలా చోట్ల రైతులకు చెప్పడం జరిగింది. అలాగే మిర్చి మీద కూడా ఈ మందు రకరకాల డిసీజెస్ కి, ఫంగల్ డిసీజెస్ కి రైతులు వాడి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. దీనికి సంబంధించిన డోసేజ్ వచ్చి ఎకరాకి 250 ml 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల్ని, బోట్రిటిస్ తెగుల్ని మనం అద్భుతంగా అరికట్టవచ్చు. ఇది వచ్చి సాయిల్ బోర్న్ డిసీజ్, అలాగే ఎయిర్ బోర్న్ డిసీజ్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ రస్ట్, తుప్పు తెగులు అంటారు సాధారణంగా రైతులు. ఈ తుప్పు తెగులు వచ్చి ఆకులు అడుగు భాగాన స్టార్ట్ అయ్యి ఆకునంతా ఎండబెట్టడం అంటూ జరుగుతుంది. అలాగే కాయ గుత్తుల మీద, బెర్రీస్ మీద కూడా ఈ తుప్పు తెగులు అటాక్ జరగడం వల్ల నాణ్యత కోల్పోవడం, అలాగే పైరు పెరుగుదలలో మార్పు జరగడం, ఆకులు నిర్జీవంగా మారడం జరుగుతుంది. తర్వాత ఇది సివియర్ గా అటాక్ అయినప్పుడు మనకి డీఫోలియేషన్ అంటే ఆకులు రాలిపోవడము, తర్వాత చిగుళ్ళు రాకపోవడం, చిగుళ్ళు ప్రారంభ దశలోనే నిలిచిపోవడం, అవి ఎదగకపోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి సూపర్ హిట్ ఇందాక చెప్పింది మనం టెబ్యూకోనజోల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్, ఈ రెండింటి కాంబినేషన్ వచ్చి ఎకరాకి 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేరియా బ్లైట్. ఈ తెగులు అలాగే సర్కోస్ప్రా లీఫ్ స్పాట్, ఈ రెండు కూడా మనం సర్కోస్ప్రా లీఫ్ స్పాట్, ఆల్టర్నేరియా బ్లైట్, ఈ రెండు కూడా మనం, ఇది కూడా జనరల్ గా వింటర్ లో మనకి అక్టోబర్ తర్వాత ఈ తెగులు ద్రాక్ష పంటలో స్టార్ట్ అవుతాయి. వీటి నిర్మూలనకు వచ్చి మనం ఇందాక చెప్పినట్లుగానే కీ అనేది ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్. 1 లీటర్ నీటికి 0.71 గ్రాములు లేదా 0.91 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ బ్లైట్. బ్యాక్టీరియల్ బ్లైట్ కి సంబంధించి రైతులకి సరైన అవగాహన ఉండదు. ఎందుకంటే ఫంగల్ డిసీజెస్ కి, బ్యాక్టీరియా తెగుళ్ళకి రైతులకి సరైన అవగాహన లేక కొంతమంది ఫంగిసైడ్స్ వాడుతుంటారు. అలాగే బ్యాక్టీరియల్ తెగుళ్ళకి కూడా ఫంగిసైడ్స్ వాడుతుంటారు. కానీ రైతులు సరైన నివారణ చేసుకోలేక దీనివల్ల చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. దానికి సంబంధించిన లక్షణాలు ఈ విధంగా మనకి క్రాక్స్ ఇవ్వడం, ఆకుల కాడలు క్రాక్స్ ఇవ్వడము, అలాగే లేత కొమ్మల కాడలు క్రాక్స్ ఇవ్వడము, ఈ విధంగా జరుగుతుంది. ఇది ఆకుల మీద వచ్చే ఈ బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ కి సంబంధించిన లక్షణాలు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ ఆకు ఈనెల మీద కూడా ఈ బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్స్ గమనించడం జరుగుతున్నది మనం. అలాగే ఆకుల చివర్లో కూడా క్రమేణా ఈ విధంగా మారి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలం ఆగిపోయి వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ తెగులు వ్యాపించడం అనేది ముఖ్యంగా మనం గమనిస్తుంటాము. దీని నివారణకు వచ్చి కృషి రసాయన కంపెనీ వారి క్రోసిన్ ఏజీ, ఇందులో టెట్రాసైక్లిన్ ప్లస్ స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 2 కలిసి ఉంటాయి. మిగిలిన చాలా కంపెనీలు ఈ యాంటీ బ్యాక్టీరియల్ మందులను అందిస్తున్నాయి కానీ బట్ ఏంది వాటి కొన్నిట్లో స్ట్రెప్టోసైక్లిన్ ఒక్కటే ఉంటుంది, కొన్నిట్లో టెట్రాసైక్లిన్ ఒక్కటే ఉంటుంది. సో దీని నిర్మూలనకి స్ట్రెప్టోసైక్లిన్, టెట్రాసైక్లిన్, ఆల్రెడీ ఫంగల్ డిసీజెస్ అనేవి మనకి ద్రాక్ష పంటలో రెగ్యులర్ గా ఉండటం జరుగుతుంది కాబట్టి
ఏ ఫంగల్ డిసీజ్ కైనా మనం శిలీంద్ర నాశని పిచికారీ చేసేటప్పుడు ఈ క్రోసిన్ ఏజీ అనేది కలిపి పిచికారీ చేసినట్లయితే అది బ్యాక్టీరియా తెగులైనా అలాగే శిలీంద్ర వ్యాధి అయినా మనం సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది. ఈ విధంగా ద్రాక్షలో వచ్చి మనకు ముఖ్యంగా 4-5 రకాల శిలీంద్ర వ్యాధులు అనేవి ద్రాక్ష పంటలో రైతులకు పంటకు హాని చేసి వాళ్లకు దిగుబడిలో తగ్గుదల చేయడము అలాగే నాణ్యత కోల్పోవడం అనేది మనం గమనించడం జరుగుతుంది. ఈ ముఖ్యమైన ఈ తెగుళ్ళన్నింటినీ సరైన అవగాహనతోటి మా కంపెనీ మందులు చాలా క్వాలిటీతో ఇస్తాం కాబట్టి వీటిని వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చని మేము తెలియజేయడం జరుగుతున్నది. అలాగే ఈ శిలీంద్ర వ్యాధులే గాక కొన్ని రకాలైన రసం పీల్చే పురుగులు అలాగే కాయదొలుచు పురుగులు ఆకు తినే పురుగులు కూడా ఈ ద్రాక్ష పంటను ఆశించడం జరుగుతుంది. వీటిని కూడా సరైన సమయంలో రైతులు గమనించి సరైన నివారణ చర్యలు మంచి మందులతో చేపట్టినట్లయితే ద్రాక్ష రైతులు మంచి దిగుబడులు సాధించగలరని మేము తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ తెగుళ్ళలో వచ్చి మనకు ఈ పురుగుల్లో వచ్చి గ్రేప్ ఫ్లీ బీటిల్ ఒకటి ఉంది. ఈ గ్రేప్ ఫ్లీ బీటిల్ కి సంబంధించి ఆకారం దీని శరీర నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్రేప్ ఫ్లీ బీటిల్ అడల్ ఫ్లీ బీటిల్ ఎగ్స్ వచ్చి ఈ లేత కొమ్మల మీద అలాగే కాండం మీద పెట్టడం జరుగుతుంది. వీటి ద్వారా గుడ్ల ఉత్పత్తి కొన్ని రోజుల్లో గుడ్ల నుంచి ఫ్లీ బీటిల్స్ కి సంబంధించిన పిల్ల పురుగులు బయటపడి పంటను డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గ్రేప్ ఫ్లీ బీటిల్ కి సంబంధించిన ఎగ్ దీని కింద ఉంటుంది, ఈ పొర కింద ఉంటుంది. దీనికి సంబంధించి కృషి రసాయన కంపెనీకి సంబంధించిన జోష్ అంటే ఇమిడాక్లోపిడ్ 17.8% అనేది మేము రైతులకి రికమెండ్ చేయదలుచుకున్నాము. అలాగే దీనికి ఉండే సిస్టమిక్ యాక్షన్ ద్వారా ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా మనకు ఈ ఫ్లీ బీటిల్ని ఎక్కడ ఉన్నా కూడా నిర్మూలన చేయడం జరుగుతుంది. కాకపోతే రైతులు పిచికారీ చేసేటప్పుడు ఏ రసాయనమైనా కూడా కనీసం 150 నుంచి 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితాలు గమనించవచ్చు. అలాగే ఈ జోష్ అనే మందు లీటర్కి 0.3 ml నుంచి 0.5 ml చొప్పున రైతులు ఒక ఎకరాకి ఎన్ని లీటర్ల మందు వాడదలుచుకుంటే అన్ని గ్రాముల డోసేజ్ అనేది ఈ జోష్ అనే మందు కలిపి పిచికారీ చేసుకోవాలని తెలియజేయడం. కానీ రైతులకు మేము చెప్పే విషయం ఒక్కటే, ఈ జోష్ అనే మందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్లవరింగ్ స్టేజ్ లో అంటే ద్రాక్ష పూతొచ్చే సమయంలో కానీ కాయ తయారయ్యే సమయంలో కానీ పిచికారీ చేసుకోకూడదు అని తెలియజేయడం జరుగుతున్నది. తర్వాత గ్రేప్ థ్రిప్స్ అండ్ జాసిడ్ ఇది కూడా రెండు కూడా రసం పీల్చే పురుగులు. ఇవి వచ్చి తామర పురుగులు. అలాగే జాసిడ్స్ అంటే పచ్చదోమకు సంబంధించినవి. ఇవి 50 నుంచి 100% రైతులకు నష్టాన్ని కలిగజేస్తాయి. ఈ నష్టాన్ని మనం ఆపాలంటే వాటికి సంబంధించిన పిల్ల పురుగుల నుంచి పెద్ద పురుగుల దాకా మనం నివారణ చర్యలు పట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా లేత ఆకుల నుంచి లేత కొమ్మల నుంచి లేత కాండం నుంచి రసం పీల్చేసి డ్రైగా మార్చడం జరుగుతుంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే మనకి కొత్త కొమ్మలు రావడం కానీ కొత్త చిగుళ్ళు రావడం అనేది జరగకుండా దిగుబడిలో చాలా తీవ్రమైన నష్టాన్ని కలగజేయడం అంటూ జరుగుతుంది. గ్రేప్ థ్రిప్స్ ఈ గ్రేప్ థ్రిప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఆకుల పైభాగంలో చేరి తెల్లటి ఆకారంలో అటు ఇటు చాలా వేగంగా తిరుగుతుంటాయి. కాయల మీద ద్రాక్ష పండ్ల మీద ఆశించినప్పుడు వాటికి సంబంధించిన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వీటికి సంబంధించిన నింపుల్ స్టేజీ ఎగ్స్ ఇవన్నీ కాయల మీద తిరుగుతుంటాయి. వీటిని కూడా ఈ కాయల మీద కూడా మనం ఆశించినప్పుడు ముందుగానే చర్యలు చేపట్టాలి. అలా చేపట్టినట్లయితే ద్రాక్ష పండ్లకు సంబంధించిన నాణ్యత కానీ బెర్రీస్ కి సంబంధించిన నాణ్యత కానీ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇందాక మనం చెప్పుకున్నట్లే ఫ్లవరింగ్ కి ముందు ఈ జోష్ అనే మందు పిచికారీ చేయకూడదు. అలాగే ఫ్లవరింగ్ అయిపోయి కాయలు కొద్దిగా పెద్ద సైజులో తయారైనప్పుడు ఈ జోష్ అనే మందును మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ క్రిస్టార్ అనే మందుతో కలిపి మనకి 2 రకాల లాభాలు జరగడం జరుగుతుంది. ఈ క్రిస్టార్ అనే మందు 1 లీటర్ నీటికి 2.2 గ్రాములు, అలాగే జోష్ అనే మందు 30 నుంచి 50 మిల్లీలీటర్ల ఎకరాకి అంటే 0.3 ml to 0.5 ml
1 లీటర్ నీటికి కలిపి ఈ రెండింటి కాంబినేషన్ లో మనం పిచికారీ చేసినట్లయితే ఈ మీలీ బగ్ ఇటువంటి పురుగులు కూడా మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. మీలీ బగ్ అంటే ఈ ద్రాక్ష కాండాన్ని తర్వాత చిగుళ్ళు స్టార్ట్ అయ్యే దశలో చిగుళ్ళను ఆశించి చిగుళ్ళు పెరగకుండా తర్వాత బంచి అనేది డెవలప్ కాకుండా కాండం మీద ఈ విధంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇవంతా లోపల నుంచి రసం లాగేసేసి పంటకు తీవ్రమైన హాని కలగజేయడం అనేది జరుగుతుంది. ఈ మీలీ బగ్ సంబంధించిన పెద్ద పురుగులు, తల్లి పురుగులు ఈ విధంగా ఉంటాయి. అలాగే వాటికి సంబంధించిన సమూహాలు కాండం మీద కానీ, లేత కొమ్మల మీద దగ్గర కానీ, కాయ గుత్తుల మీద కానీ వాటికి సంబంధించిన సమూహాల ఈ విధంగా వ్యాపించడం అనేది మనం చూస్తుంటాము. మీలీ బగ్ డ్యామేజ్ తర్వాత మనకు ఈ బెర్రీస్ ఈ విధంగా తయారవడం జరుగుతుంది. సో రైతుకి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ మీలీ బగ్ అనేది మనకు పురుగుల్లో తీసుకుంటే అతి తీవ్రమైన నష్టం కలగజేసే పురుగు. ఇది హనీడ్యూస్ సెక్రెషన్ అంటే ఒక జిగట పదార్థాన్ని కాయల మీద అలాగే పూల గుత్తుల మీద ఆకుల మీద స్రవింపజేసి జిగట బారేటట్టు చేసింది. దానివల్ల ఏంటంటే సూర్యకాంతి అనేది మొక్కలు గ్రహించలేక ఆహార పదార్థం తయారు చేసుకోలేక వాటికి నివారణ చర్యలు సరైన సమయంలో చేపట్టలేనట్టయితే రైతులు తీవ్రమైన నష్టాలు వాటిల్లుతాయని ఇది మేము తెలియజేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి మనకు ట్రిమార్చ్ అంటే ఇది బుప్రోఫిజన్ అండి. మనకు మార్కెట్ లో దొరికే చాలా రకాల మందుల్లో ఈ మీలీ బగ్ మీద అన్ని రకాలు పనిచేయవు. ఈ ట్రిమార్చ్ లో వచ్చి బుప్రోఫిజన్ అనే మందు 25% సాల్యుబుల్ కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది. దీని డోసేజ్ వచ్చి 1 లీటర్ 1.25 ml నుంచి మనకి 1 లీటర్ నీటికి కలుపుకోవాలా. ఇది నాన్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. నాన్ సిస్టమిక్ అంటే మనకి ఎక్కడున్నా కూడా దీనికి సంబంధించిన ఈ మీలీ బగ్ కి సంబంధించిన అవశేషాలని మొత్తం కంప్లీట్ గా తుడిచిపెట్టేస్తుంది. తర్వాత వచ్చి ముఖ్యమైన పురుగులో గ్రేప్ లీఫ్ ఫీడింగ్ ఇన్సెక్ట్. ఇది ఆకుల్ని తర్వాత లేత చిగుళ్ళను తినేసి ఆకుల్ని స్కెలిటన్ లాగా మార్చడం జరుగుతుంది. తర్వాత వచ్చి ఫ్రూట్ బోరర్స్. ఈ ఫ్రూట్ బోరర్స్ అనేవి కాయను తొలిచేసి కాయలో ఉండే పదార్థాన్ని అంతా తినేసి కాయల్ని చాలా కాయలో కండంతా తినేసి ఈ విధంగా మార్చడం అనేది జరుగుతుంది. కాయ తోలుగా అయిపోతుంది. ఈ పురుగుకు సంబంధించిన అడల్ట్స్ ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్, థర్డ్ ఇన్స్టార్ అలాగే ఫోర్త్ ఇన్స్టార్ ఉంటుంది. మనం ముఖ్యంగా ఫస్ట్ ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటిని మొదటి దశలోనే నిర్మూలించినట్లయితే మనకు మంచి ఫలితాలు రాబట్టగలం. అలాగే దీనికి సంబంధించి మా కంపెనీకి సంబంధించి కృష్ణ రసాయన కంపెనీ వాళ్ళు క్రిస్టార్ అనేది ఇది ఇమామెక్టిన్ బెంజోయేట్. ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ సెమీ సింథటిక్ డెరివేటివ్. సో ఇది స్టమక్ పాయిజన్ గా అలాగే కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది. దీని డోసేజ్ ఇచ్చి 1 లీటర్ నీటికి 0.22 grams చొప్పున 200 లీటర్ల నీటిలో ఎన్ని లీటర్లు అయితే ఎకరాకు వాడతారో అన్ని లీటర్లో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయదొలుచు పురుగులు కానీ ఆకు తినే పురుగులు కానీ అద్భుతంగా నశించిపోగలవు. ఇవండి ముఖ్యమైన పురుగులు అలాగే తెగుళ్ళ గురించి చెప్పుకున్నాము. పోతే వీడ్ మేనేజ్మెంట్. వీడ్ అనేది మన అందరికీ తెలిసిన విషయం. వీడ్స్ వల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది. ప్రతి దానికి సంబంధించి నీటి కోసం కానీ అలాగే మొక్క పోషకాల కోసం కానీ పంటతో పోటీ పడతాయి. సో వీడ్స్ అనేవి మొలకెత్తంగానే ప్రూనింగ్ టైం కు ముందుగానే రైతులు వీడ్ మేనేజ్మెంట్ చక్కగా చేసుకున్నట్లయితే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చని మేము తెలియజేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ వీడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఏ రకమైన మందులు వాడిన రైతులు దాంట్లోకి సంబంధించి ద్రాక్ష పందిళ్ల మీద ఉంటుంది. అలాగే దాన్ని ఈ వీడ్స్ అనేవి నేల మీద ఉంటాయి కాబట్టి ద్రాక్ష పంట మీదకి ఎటువంటి హాని కలగకుండా మనం పారాక్వాట్ డైక్లోరైడ్ అనే మందును పిచికారీ చేసినట్లయితే ఈ రకమైన కలుపులన్నీ టోటల్ గా చిప్పెర, ఊదర, గరిక, ఉర్రంకి అలాగే ననబాలు ఇటువంటి కలుపు జాతులన్నింటినీ మనం అమ్మడకాడ లాంటి కలుపు జాతులన్నింటినీ పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. కానీ కలుపు నిర్మూలనకి పారాక్వాట్ ఏ స్టేజ్ లో అయినా మనం వాడుకోవచ్చు.
అది ఏ దశలో ఉన్నా కూడా 5 ఆకుల నుంచి 10 ఆకుల దశలో ఉన్నా, 10 నుంచి 20 ఆకుల దశలో ఉన్నా కూడా పారాక్వాట్ మందు అనేది మనం వాడినట్లయితే పంటకు ఏ విధమైన హాని కలగకుండా పిచికారీ చేసుకున్నట్లయితే నేల భాగంలో కాబట్టి కలుపు ఉండేది. అలాగే ద్రాక్ష వచ్చి పందిళ్ల మీద ఉంటుంది కాబట్టి వీటిని మనం పూర్తిగా నిర్మూలించుకోగలం. ఈ పారాక్వాట్ వాడాల్సిన మోతాదు వచ్చి ఎకరాకి 500 ml నుంచి 800 ml దాకా వాడుకోవచ్చు. బట్ ఏ కలుపు మందు వాడినా కూడా దానికి సంబంధించి మనం కలుపు మందు నాజులు వాడినట్లయితే రైతులు పూర్తి 99% కలుపు నుంచి పంటను రక్షించుకోగలమని మేము తెలియజేయడం జరుగుతున్నది. ఇది ద్రాక్షకి సంబంధించిన ప్లాంట్ ప్రొడక్షన్ మెజర్స్, శిలీంధ్రాలు, అలాగే పురుగులు, తర్వాత వీడ్ మేనేజ్మెంట్. ఈ 3 సస్యరక్షణ పద్ధతిని మనం చేపట్టినట్లే రైతులంతా ద్రాక్ష పంటలో మంచి దిగుబడులు, మంచి ఆరోగ్యకరమైన పంట పొందగలని తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు, చాలా చక్కటి అకౌంట్ ఇచ్చారు. కృషి రసాయన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది మనకు. హరిబాబు గారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే హెల్త్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు హరిబాబు రెడ్డి గారు. ద్రాక్ష పంట ఆరోగ్య నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, తర్వాత వాళ్ళ కంపెనీ నుంచి ద్రాక్ష రైతులకు అందించేటువంటి ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా వీళ్ళు స్పానిష్ కంపెనీ తోటి ఆగ్మా ఎనర్జీ వీటితోటి, తర్వాత ఆల్గే ఎనర్జీ తోటి వీళ్ళు సమన్వయమై ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఒక కొలాబరేటివ్ ప్రోగ్రామ్ జాయింట్ వెంచర్ లో చేశారు. దీని మూలంగా మనకు ముఖ్యంగా మైక్రో ఆల్గే ఈ గ్రాన్యులర్ ఫామ్ లో తీసుకొని రావటము, ఎక్టో ఎండోమైకరైజాను, తర్వాత మైకోరైజాను ఏ విధంగా ఉపయోగించవచ్చు, వీటిని ఉపయోగించడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అనే దాని మీద చెప్పారు. వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి మన క్రిపాన్ అని, తర్వాత మసాకి ఎనర్జీ అని, కజూకి ఎనర్జీ అని, వీటిని చాలా చక్కగా చెప్పారు. ఫోలియా స్ప్రేక్ అయితేనేమో కజూకి ఎనర్జీని వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు, ఒక 500 ml per acre. అదేవిధంగా పౌషక్ సూపర్ అనేది కూడా వీళ్ళు మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. ఒక 250 ml ఒక ఎకరానికి చొప్పున చెప్పారు. బయోస్టిమ్యులెంట్స్ కూడా తీసుకొచ్చారు, క్రిమిలా అనేటువంటి దాన్ని కూడా. వీటిల్లో చాలా ప్రోడక్ట్స్ గురించి వాళ్ళ ప్రోడక్ట్ రేంజ్ని చెప్పారు. సాధారణంగా మన ద్రాక్ష రైతులు ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని యూజ్ చేస్తారు. దానిలోకి తోడుగా వీళ్ళు బయోస్టిమ్యులెంట్స్, తర్వాత బయో ఫర్టిలైజర్స్, తర్వాత బయలాజికల్ ఏజెంట్స్ ను యూజ్ చేస్తూ సాయిల్ హెల్త్ ను తర్వాత ఎలా పరిరక్షించాలి అనే దాని మీద చర్య తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ కంపెనీ కృషి రసాయన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. సాయిల్ హెల్తే పరమావధిగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి వీళ్ళు క్రిమాగ్ అనేది ఒకటి, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెగ్నీషియం సల్ఫేట్ ఓన్లీ. మెగ్నీషియం ఒక 9.5%, సల్ఫర్ వచ్చేసి ఒక 12% తోటి ఎకరానికి ఒక 40 kg ఇచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి, ఇది డిఫరెన్షియేషన్ ప్రాసెస్ కంటే ముందే వాళ్ళు చెప్పగలిగారు. డిఫరెన్షియేషన్ అంటే ఒక 40 రోజుల ముందుగానే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది తీసుకొని రావడం జరిగింది వీళ్ళు. దాని తర్వాత ఫ్లిక్ సూపర్ కూడా తీసుకొచ్చారు, 3 గ్రాములు 1 లీటర్కు. ఈయన శ్రీనివాసులు గారు చెప్తూ డిసీజ్ కంట్రోల్, డిసీజ్ మేనేజ్మెంట్ గురించి చెప్తూ వాళ్ళు ఫ్లిక్ సూపర్ అనేది తీసుకొచ్చారు. ఒక 3 గ్రాములు. ముఖ్యంగా డౌనీ మిల్డ్యూ, పౌడర్ మిల్డ్యూ, ఆంథ్రాక్నోజు, రస్ట్, మీలీ బగ్స్, ఇవన్నీ చీడపీడలు చాలా డివాస్టేటింగ్ డ్యామేజ్ చేస్తాయి ద్రాక్షలో. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే గ్రేప్ అనేది ఒక స్పెషాలిటీ క్రాప్. స్పెషాలిటీ క్రాప్ అని ఎందుకంటున్నానంటే, గ్రేప్ క్రాప్ 4 రోజులు మనము వేసిన తర్వాత 4 రోజులు మర్చిపోయామంటే అది మనల్ని మర్చిపోతుంది, మనము పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుంది. డే టు డే యాక్టివిటీ పక్కా ఉండాలి మన దగ్గర. పక్కా రెజిమెంట్ లేకుంటే ద్రాక్ష తోటకు వెళ్ళకూడదు. ద్రాక్ష వేయనికి వెళ్ళాము అంటే మనం దానికి ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటాము, కేర్ తీసుకుంటా ఉంటాము. అది న్యూట్రిషన్లో అయితేనేమి, చీడల పీడల నివారణలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా తగిన చర్య మనము
తీసుకుంటేనే తప్ప మనం ద్రాక్ష వేయనీకి వెళ్ళకూడదు అనేది ఇది ఒక చిన్నపాటి హెచ్చరిక నేను రైతులకు ఇచ్చేది. ఈ మెలకువలన్నీ పాటిస్తూ మనము ద్రాక్ష పంటను చాలా లాభదాయకంగా తీసుకోనికి ఆస్కారం ఉంది. ఇది చెప్పానని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర టెక్నాలజీ బాగా డెవలప్ అయి ఉంది. డే వైజ్ గా యాక్టివిటీ కూడా మనకు డెవలప్ చేసి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ నుంచి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ గ్రేప్స్ అనేది విడివడి ద్రాక్ష విభాగం విడిపడి ఒక సపరేట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ గా ఏర్పడింది. అక్కడి నుంచి అంతకంటే ముందు కూడా డెవలప్ చేసిన టెక్నాలజీస్ అన్ని మళ్ళీ అక్కడ రీవాలిడేట్ చేయడం జరిగింది. రీవాలిడేట్ చేసి ఈ నాలెడ్జ్ అంతా క్రోడీకరించి రైతులకు అందించాలి అనేటువంటి ఒక శుభ సంకల్పంతో మేము ఈ 4 రోజుల వెబినార్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని అంతర్గతంగా చాలా మంది స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, తర్వాత ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ఐసీఆర్ నుంచి కూడా సైంటిస్టులు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషదాయకము. చాలా మంది రైతులు, విద్యార్థులు, తర్వాత గ్రేప్ మీద ఆసక్తి ఉన్నవారు, సైంటిస్టులు అందరూ కూడా, ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ బాగా వచ్చారు ఈ వెబినార్‌కి. ఎందుకంటే లిస్ట్ చూడడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు ఈ టయాన్ని కేటాయించి ఈ పర్టికులర్ టైం 4:30 గంటలకు కూర్చోవాలంటే సాయంత్రం 4:30కి కూర్చోవడం జరిగింది. ఈ రోజు కూడా కూర్చున్నారు, చాలా మంది వచ్చారు. ఈ 4 రోజుల వెబినార్ లో మనకు చాలా విషయాలు అన్ని ద్రాక్ష గురించి కూలంకషంగా అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అని నేను చెప్పలేను. ఎందుకంటే ద్రాక్ష అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. గ్రేప్ అనేది ఈ ఒక చూనికి ఒక క్రాపే, కానీ దీంట్లో టెక్నాలజీస్ అన్ని ప్రతి టెక్నాలజీ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఆకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్ని ఆకులు ఉండాలి, ఎన్ని ఇంటర్నోడ్స్ ఉండాలి, తర్వాత ఎంత లీఫ్ ఏరియా ఉండాలి, ఆ లెవెల్ నుంచి మైక్రో లెవెల్ నుంచి పరిశోధనలు జరగడం జరిగాయి దీంట్లో. ఆ జరిగిన పరిశోధన ఫలితాలను ఈ 4 రోజుల వెబినార్ లో మన రైతులందరికీ అందించడం జరిగింది. దీంట్లో చాలా మంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది శ్రద్ధగా విన్నారు, కొంతమంది ప్రశ్నలు అడిగారు. వీటన్నిట్లకు సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ కృషి రసాయన వారు 4వ రోజున వచ్చారు మన దగ్గరికి. ఒక్కరు కాకుండా ఇద్దరిని పంపించారు వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ని, మిస్టర్ హరిబాబు రెడ్డి గారు అండ్ మిస్టర్ జె శ్రీనివాసులు గారు. చాలా మంచి అకౌంట్ ఇస్తారు. ఓవరాల్ గా చెప్పాలంటే ప్లాంట్ హెల్త్ గురించి, తర్వాత ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి, తర్వాత క్రాప్ ప్రొటెక్షన్ గురించి గ్రేప్ లో ఇద్దరు కూడా చాలా పోటీపడి ఈ వాళ్ళ ప్రొడక్ట్స్ ను అందించడం జరిగింది. కంపెనీ ఒకటైనా కూడా చాలా చక్కగా న్యూట్రిషన్ హెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, తర్వాత ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అయితేనేమి గ్రేప్ క్రాప్ లో చాలా చక్కగా వీళ్ళు విశదీకరించారు. వీళ్ళిద్దరికి మా తరఫున ఈ వెబినార్ ను ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చరల్ కాలేజ్ అండర్ శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, ఇది ముఖ్యంగా అందరి తరఫున వాస్తవంగా చెప్పాలంటే ఈ వెబినార్ కు మూలకారకుడైనటువంటి ఉద్యానశ్రీ మన ప్రకాష్ గారిని నేను అభినందిస్తాను. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభివాదం తెలియజేసుకుంటున్నాను. ఇది ఒకటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇఫ్ టైమ్ పర్మిట్స్, ఐ వాంట్ టు repeat the whole lot of things whatever happened during these 4 days. ఇప్పుడు సంవాద్ వారు, తర్వాత కిసాన్ వారు చాలా చక్కగా మాకు సపోర్ట్ ఇచ్చారు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు, లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చారు. వీటన్నిటిలో వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లనే మేము ఈ 4 రోజుల వెబినార్ చేయడం జరిగింది. మొదటి రోజు వచ్చేసి మనము కెనోపీ మేనేజ్మెంట్ లో చెప్పాలనుకుంటే చాలా చక్కగా ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ లో స్ట్రెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు కొంతవరకు స్ట్రెస్ ఇచ్చుకుంటూ 45 నుంచి 60 రోజుల వరకు డిఫరెన్షియేషన్ ప్రాసెస్, ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ పీరియడ్ లో ఎక్కువ నీళ్లు ఇవ్వకుండా, నైట్రోజన్ ఫర్టిలైజర్ అస్సలు వేయకుండా, ఆ పర్టికులర్ పీరియడ్ లో నైట్రోజన్ ఫర్టిలైజర్ అస్సలు వేయకుండా, వేస్తే ఏమవుతుందంటే ఎక్సెసివ్ వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది,
దాని మూలంగా మనకు రావాల్సినటువంటి రిప్రొడక్టివ్ గ్రోత్ అంటే బంచ్ ఫార్మేషన్ కాకుండా టెండిల్ ఫార్మేషన్ లాంటివి జరగడము, ఎక్సెసివ్ ఆకులు రావడము, షూట్స్ రావడము జరుగుతుంది. అది ఆపడానికి ఎన్ని ఆకులు ఉండాలి అంటే ఒక 17-18 ఆకులు, 16 నుంచి 18 ఆకుల వరకు పెట్టుకోవాలి. లీఫ్ ఏరియా కూడా 2500 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉండాలి అనేది ఒకటి పెట్టుకున్నాము. తర్వాత రూట్ స్టాక్స్ గురించి ఒక సలైనిటీ గురించి మాట్లాడుకుంటే డోగ్రిడ్జ్ అనేటువంటి రూట్ స్టాక్ ని మనం యూజ్ చేసుకోవచ్చును. లేదు అనుకుంటే సాల్ట్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే సాల్ట్స్ ఎక్స్క్లూజన్ కోసము 110R అంటే 110R అనేటువంటి రూట్ స్టాక్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సోడియం ఎక్స్క్లూజన్ అనేది చాలా చక్కగా జరిగిపోతుంది దీంట్లో. ఇంకా దాని తర్వాత మళ్ళీ రెండో రోజు తీసుకుంటే సుబ్బారావు గారు మనకు ఇది వీళ్ళు ఏం చెప్పారంటే డ్రిప్ ఇరిగేషన్ మీద బిందు సేద్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఎరువుల యాజమాన్యం కూడా వాళ్ళు చూచాయిగా అందించారు మనకు. ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఏ స్టేజ్ లో ఎంత ఇవ్వాలి అనేది ఆ స్ట్రెస్ చెప్పేటప్పుడే నేను ఆ పాయింట్ కూడా కవర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చాలా చక్కగా రెండో రోజు కూడా గడిచిపోయింది. ఫర్టిగేషన్ గురించి కూడా వాళ్ళు చాలా చక్కగా ఇచ్చారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే రైతులు ఎంత ఇచ్చుకోవాలి సార్, అందరూ ఇన్ని చెప్తా ఉన్నారు, మేమేమి ఎంత ఇచ్చుకోవాలి ఫర్టిగేషన్ లో అని చెప్పి ఒక ప్రశ్న నన్ను అడగడం ఈ వెబినార్ తర్వాత ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అడగడం జరిగింది. అంటే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే నైట్రోజన్ 266.6 kg, ఫాస్ఫరస్ అంటే P2O5 ఫామ్ లో 178.5 P2O5 అండ్ K2O వచ్చేసి 266.6 K2O పర్ కేజీ పర్ హెక్టేర్. ఇది డోసు, స్టాండర్డ్ డోసు. దీన్ని ఎన్ని స్ప్లిట్ చేయాలనేది మళ్ళీ మనము డిస్కస్ చేసుకున్నాము. అది ఇప్పుడు చెప్పడానికి కాదు, ఎందుకంటే లిస్ట్ ఇస్ లాంగ్. స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్వర్డ్ ఫ్లోనింగ్, ఫార్వర్డ్ రెడ్డి సార్ అంటే ఇది జరగడం జరిగింది. రెడ్డి అయిపోవచ్చు. ఐఎమ్ కన్క్లూడింగ్. తర్వాత మూడో రోజున యూజ్ ఆఫ్ ఆర్గానిక్స్, స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో సేంద్రియ ద్రాక్ష సాగు, ఆర్గానిక్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఆర్గానిక్స్ యూజ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయనేది చూసుకున్నాము. నాలుగో రోజు వచ్చేసి మనము ఈ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, తర్వాత ప్లాంట్ గ్రేప్ క్రాప్ ప్రొటెక్షన్ మీద చర్చ నడిచింది ఈ రోజు ఈ ఇద్దరు స్పీకర్లతోటి. సో అందరికీ ఈ 4 రోజుల వెబినార్ అటెండ్ అయిన వారికి, ఆర్గనైజ్ చేయడంలో మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి సంవాద్ టీంకి, తర్వాత కిసాన్ టీంకి, ప్రకాష్ కుల్కర్ణి గారికి, తర్వాత మా విన్నపాన్ని అందుకొని పిలిచినంతనే వాళ్ళు వచ్చి వాళ్ళ గెస్ట్ లెక్చర్స్ ఇచ్చి మాకు, మా రైతులకు, మా సైంటిస్టులకి, తర్వాత మా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ బెనిఫిట్ వచ్చేటట్టుగా చేసినట్టు అందరికీ మా శుభాభివందనములు, మా నమస్కారములు. థ్యాంక్ యూ. Thank you, sir.